డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సంబంధించి విద్యార్థులు ఏదైతే తెలుగు టీచింగ్ ప్రాక్టీస్ అయిన తర్వాత సమ్మేటివ్ టెస్ట్ పెడతారో దాంట్లో మరి మౌఖిక పరీక్షకు 20 మార్కులు ఉంటాయి. అదేవిధంగా రాత పరీక్షకు 30 మార్కులు ఉంటాయి. మొదట మనం చూసినట్టయితే సామర్థ్యవాన్ చదవడంలో 10 మార్కులు. చూడండి, ఇక్కడ మనం కింది అక్షరాలు చదవండి, వాటిని కలిపి చదివి పదాలు రాయండి. రైట్. అదేవిధంగా మనం చూసినట్టయితే రాయడంలో మనం ఏం చేస్తాము, ఇక్కడ వాక్యాలను ఇచ్చేసి వాటిని గీతలతో అందంగా రాయండి. బొమ్మలు గుర్తించడం, జతపరచడం, అదేవిధంగా కింద ఇచ్చిన బొమ్మల పేర్లను మొదటి అక్షరం రాయండి. ఇక్కడ చూసినట్టయితే మరి 1వ తరగతి 2వ తరగతిలో చాలా సింపుల్గా మరి పిల్లలకు సిసిఈలో మనం అంటాం కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్లో చాలా ఈజీగా ఉండేటట్టు ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు చూసాము, ఇక్కడ ఒకటి లైన్స్ని జోడించుకున్నాం. ఇది క్రియేటివిటీ. మళ్ళీ తర్వాత ఏం చేస్తామంటే నచ్చిన ఏదైనా ఒక బొమ్మను గీయమన్నాం. అంటే ఇక్కడ ఏం చేస్తున్నామంటే పిల్లలకి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాం. మనం చూసినట్టయితే మరి రిటన్ టెస్ట్లో దాదాపు 30 మార్కులకు సంబంధించి మనము వేరియస్ యాక్టివిటీస్ ద్వారా మరి కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్ లేదా మనం ఏమంటామంటే నిరంతర సమగ్ర మూల్యాంకనంలో సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ ఫస్ట్ సెకండ్ క్లాస్లో ఈ మోడల్లో మనం చేయడానికి ప్రయత్నం చేస్తాం. తర్వాత వచ్చేసి మౌఖిక పరీక్ష, దీనికి 20 మార్కులు ఉంటాయి. పిల్లల్ని వినండి, మాట్లాడండి అనుకుంటూ చాలా సింపుల్గా కొన్ని ఇక్కడ మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని చిత్రాలు ఇచ్చేసి గీసాం. చూడండి, బెండకాయది, అదేవిధంగా ఫ్లాగ్, ఒక వాక్యం రాయడం, లేదా ఐ అక్షరంతో మొదలయ్యే 2 పదాలు చెప్పండి. తేనెటీగ, మేక, చేపని ఈ పదాలు చదవండి. అదేవిధంగా కింద గీతగా గీసే అక్షరాలతో తేడాన్ని గుర్తిస్తూ పదాలు రాయండి. చూడండి, ఇక్కడ అన్ని కూడా మనము మౌఖికంగా అడుగుతున్నాం. ఈ 2 మౌఖిక మరియు ఏదైతే రాత పరీక్ష ఉందో మరి నిరంతర సమగ్ర మూల్యాంకనంలో సమ్మేటివ్లో మనం ఏం చేస్తున్నామంటే ఈజీ లెవెల్ అంటే డిఫికల్టీ లెవెల్కి చాలా దూరంగా మరి విద్యార్థులు తమ యొక్క ప్రతిభను లేదా తమ యొక్క క్రియేటివిటీని తమ పరీక్ష ఇబ్బంది అనకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా పరీక్షను రూపొందించాలి మనం.